రూప గుడికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంటుంది. అంతలో రేణుక అటుగా వెళ్తూ ఉండగా రూపను చూసిన రేణుక, ఏంటి ఈరోజు ఎంతో సంతోషంగా రెడీ అవుతుంది, ఎక్కడికి వెళ్తున్నారో, కుటుంబం అంతా కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, తెలుసుకోవాలి అనే విధంగా అనుకుంటూ వెంటనే ఇక విజయాంబిక అటుగా వెళ్తూ ఉండగా, ఏంటి విజయాంబిక గారు ఎటో వెళ్తున్నట్టున్నారు? గుడికి రేణుక, గుడికి వెళ్తున్నాం. రూప గుడికి వెళ్దామని వాళ్ళ నాన్నగారితో చెప్పింది. ఇక రూప చెప్పాక ఆయన గారు కాదనకుండా ఉంటారా? అందుకే వెళ్తున్నాము. హో అవునా, సరే సరేలేండి విజయాంబిక గారు, నాకు చాలా పనులున్నాయి, నేను తర్వాత మీతో మాట్లాడతాను. అప్పుడు వెంటనే అలా రేణుక వెళ్తూ ఉంటే రాజు కూడా వెళ్తూ ఉంటాడు. అంతలో ముత్యాలు, ఏంట్రా భోజనం చేయకుండానే వెళ్తున్నావేంటి? అమ్మ, ఈరోజు టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నానమ్మా, అందుకే టెంపుల్కి వెళ్తున్నాను అనే విధంగా అనగానే, అంటే అక్కడ రూప సంతోషంగా ఉందంటే ఓ ఈ రాజు టెంపుల్కి వెళ్తున్నాడని అర్థమవుతుంది. ఆ టెంపుల్ దగ్గర వీళ్ళేదో చెయ్యబోతున్నారు, తెలుసుకుంటాను అనే విధంగా అంటూ వెంటనే రేణుక కూడా టెంపుల్కి బయలుదేరుతుంది. ఇక మరోవైపు పదండి నాన్న అనే విధంగా అంటూ గుడికి వెళ్తూ ఉండగా సూర్యప్రతాప్ మాత్రం దేవుడికి దండం పెట్టుకొని గుడిలో అడుగు పెట్టబోతూ ఉంటాడు. ఇక అప్పుడే రూప మాత్రం రాజుకి సైగ చేస్తుంది. రాజు, అన్నీ అరేంజ్మెంట్స్ చేసావు కదా అమ్మాయి గారు, మీరేం కంగారు పడకండి, నేనంతా చూసుకుంటానని చెప్పాను కదా, అన్ని అరేంజ్మెంట్స్ దగ్గర ఉండి చేసేసాను, సరేనా, మీరు ఏం కంగారు పడకండి అనే విధంగా అనగానే వెంటనే సరే రాజు అనే విధంగా అంటూ ఉంటే, అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి ఉంటారు, ముందుగా నేను గుళ్ళోపడికి వెళ్ళి వీళ్ళు ఏం ప్లాన్ చేశారో చూడాలి అని అంటూ అడ్డదారి నుండి రేణుక వెళ్ళి చూస్తుంది. ఇక హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనే విధంగా పూలతో అలంకరణను చూసిన రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇక్కడ రాజున్నాడు, ఇక్కడ ఈ డెకరేషన్ కొంప తీసి క్షమాభిక్ష కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదు, అలా జరగడానికి వీల్లేదు, నేనేదో ఒకటి చేయాలి అనే విధంగా అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే మరోవైపు మాత్రం శ్వేత ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే ఏంటంటే రాజు ఎక్కడ, రాజు కనిపించట్లేదు, అసలే రాజుకి శిక్ష పడకుండా రాజు తప్పు చేయలేదని నిరూపణ అయింది, రాజుతో కలిసి గుడికి వెళ్ళాలని అనుకుని వచ్చానంటే, అవునా అమ్మా శ్వేత, రాజు ఇందాకే గుడికి వెళ్ళాడమ్మా, అవునా అంటే, సరే అంటే అయితే మనం కూడా గుడికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటే, సరే అమ్మా అనే విధంగా అంటూ ముత్యాలు కూడా రెడీ అవుతూ ఉంటుంది. మరోవైపు రేణుకకు ఒక్కసారిగా శ్వేత గుర్తుకు రాగానే, శ్వేత ఇక్కడికి వస్తే అప్పుడు ఇక వీళ్ళ ప్లాన్స్ ఏమీ వర్కౌట్ కావు కదా, వెంటనే శ్వేతకు ఫోన్ చేయాలి అనే విధంగా అనుకుంటూ రేణుక వెంటనే శ్వేతకు ఫోన్ చేస్తుంది. చెప్పు రేణుక, ఫోన్ చేశావు, రాజు గుళ్ళో ఉన్నాడు. తెలుసు రేణుక, గుళ్ళో ఉన్న విషయం తెలుసు, అందుకే అత్తయ్య గారిని తీసుకుని గుడికి బయలుదేరాను అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా రేణుక షాక్ అయిపోతుంది. ఏంటి, ఆల్రెడీ గుడికి బయలుదేరారా? అవును రేణుక, అక్కడికే వస్తున్నాము అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే పాపం రాజు, పెద్దయ్య గారు నీకు క్షమాభిక్ష పెడితే ఇక అమ్మాయి గారు నువ్వు ఒకటైపోతారు, అలా జరగకుండా ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు రాజు అనే విధంగా రేణుక మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం ఇక సూర్యప్రతాప్ గుళ్ళో అడుగు పెట్టగానే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనే విధంగా పూలతో అలంకరించిన దృశ్యాన్ని చూసి ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే రూప వచ్చి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనే విధంగా అంటూ అలా చెప్పగానే థ్యాంక్ యూ అమ్మ రూప అనే విధంగా అంటూ రూపని దగ్గరికి తీసుకుంటాడు. రారాజు త్వరగా రా అనే విధంగా అంటూ రూప సైగ చేయగానే వెంటనే రాజు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు. పెద్దయ్య, ప్లీజ్ పెద్దయ్య, నన్ను క్షమించండి పెద్దయ్య, ఆ రోజు నేను అసలు కావాలని చేయలేదు పెద్దయ్య, ప్లీజ్ పెద్దయ్య నన్ను మన్నించండి, నేను అసలు
నేను అదంతా చేసింది నాకు తెలియకుండానే జరిగిపోయింది పెద్దయ్య, నన్ను నమ్మండి పెద్దయ్య అనే విధంగా రాజు కాళ్ళ మీద పడుతూ ఉంటాడు. మరోవైపు విరూపాక్షి కూడా గుడికే వస్తుంది. అంతలో రాజు అలా సూర్యప్రతాప్ కాళ్ళ మీద పడి ఉండడాన్ని చూసిన విరూపాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం జరుగుతుంది అని అనుకుంటూ అలా షాకింగ్గా విరూపాక్షి దూరంగా ఉండి చూస్తూ ఉంటుంది. అసలు పెద్దయ్య, ఆ రోజు ఆ పెళ్ళిని ఆ గౌతమ్ బారి నుండి తప్పించాలంటే ఆ క్షణం నేనేం చేశానో మీ గురించి ఆలోచించే నేను చేశాను పెద్దయ్య. ఎందుకంటే మీకు ఎలాంటి మచ్చ పడకూడదనే నేను అలా చేశాను పెద్దయ్య. మీకోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే పెద్దయ్య. అందుకే తాళి కట్టడానికి కూడా సిద్ధపడ్డాను పెద్దయ్య. గౌతమ్తో పెళ్ళాగిపోవాలంటే అమ్మాయి గారి మెడలో తాళి కట్టడమే మంచిదని అనుకున్నాను పెద్దయ్య. అంతేగాని నాకేం తెలియదు పెద్దయ్య. నిజం పెద్దయ్య, నన్ను నమ్మండి పెద్దయ్య. ఇక అదే సమయానికి శ్వేత, ముత్యాలు, అప్పలనాయుడు అందరూ కలిసి గుళ్ళోకి అడుగు పెడతారు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే విరూపాక్షి అమ్మగారు అసలు అక్కడికి అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా ఒక్కసారిగా సూర్యప్రతాప్ ముత్యాలు అప్పలనాయుడిని చూసి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే ముత్యాలు, రేయ్ నీకు అసలు బుద్ధుందా? తన కాళ్ళ మీద నువ్వు పడుతున్నావేంటి? నీ స్థాయి ఏంటి? నీ హోదా ఏంటి? అప్పటి నూకల రాజు కాదు కదరా, ఇప్పుడు ఎన్కే నూకల రాజురా. అలాంటిది నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడడం ఏంటి? అయినా ఏంటి రాజు, నీ పొజిషన్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి అన్నది మర్చిపోయావా? నీ పొజిషన్ని మర్చిపోయి నువ్వు ఇలా చీప్గా ఎలా చేస్తావు? మీకు ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ ఇంకొద్ది రోజుల్లో నువ్వు నా మెడలో తాళి కట్టబోతున్నావు. మా నాన్నగారికి నువ్వు అల్లుడివి. అలా నీ స్థాయిని దిగజార్చి ఇలా ఒకరి కాళ్ళపై పడటం తప్పనిపించట్లేదా? కాళ్ళపై పడుతుంటే ఈ పెద్ద అయినా చూస్తూ ఉండటం ఏంటో అని విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే రూప కోపంగా, శ్వేత మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వు అని అంటూ ఉంటే, అయినా నీకేంటే జాగ్రత్తగా మాట్లాడు అని నాకు చెప్తున్నావు? నువ్వేంటి, నీ స్థాయి ఏంటి? అయినా నాకు నీ గురించి ముందు నుంచే అనుమానం ఉంది. ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నాకు తెలియకుండానే నన్ను మీరేమైనా మోసం చేస్తున్నారా అని కూడా అనిపిస్తుంది. ఏంటంటే ఇదంతా అసలు ఎన్నాళ్ళని ఇలా చూస్తూ ఉండాలి? నాకేం అర్థం కావట్లేదు అని కోపంగా శ్వేత అంటూ ఉంటే, రేయ్ ఏం చేస్తున్నావురా? ఆ రోజు నువ్వు చేసింది మంచి పని, కానీ మీ పెద్దయ్య గారికి చెడ్డ పనిలా కనిపించింది. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మళ్ళీ వరుసలు కలిపి దగ్గర కావాలని చూడకు అని విధంగా అంటూ రాజును ముత్యాలు తీసుకెళ్తూ ఉంటే రేణుక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. కరెక్ట్ టైంకి వచ్చారత్తయ్య, మీరు రావటం వల్లే ఇప్పుడు నిజం తెలియకుండా పెద్దయ్య గారు కూడా క్షమాభిక్ష పెట్టకుండా పోయింది అని రేణుక మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక రూప మాత్రం మనసులో, అసలు ఇలా జరిగిందేంటి? నాన్న ఈరోజు క్షమాభిక్ష పెడతారేమో అని అనుకున్నాను. మధ్యలో ఆ శ్వేత రావటం వల్లే ఇప్పుడు ఇలా జరిగింది అని అనుకుంటూ రూప బాధపడిపోతూ వెళ్తూ ఉంటుంది. అంతలో పంతులు గారు అర్చన చేయిస్తూ ఉంటారు. ఇదిగో అమ్మ అని విధంగా అంటూ కుంకుమ ఇవ్వగానే వెంటనే రూప కుంకుమను చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది. రాజు మాత్రం రూప బాధని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రూప నుదుటన కుంకుమ పెట్టగానే రూప చాలా సంతోషపడిపోతూ ఉంటుంది.